అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. నువ్వు ఇప్పుడే ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయి దేశం నుంచి, నువ్వు నీ ఫ్యామిలీ అంటే నీ భార్య పిల్లోడు అందరు బయటకు వెళ్ళిపోండి, ఇమీడియట్ గా వెళ్ళకపోతే మీరు నష్టం చూస్తారు, మీ వరకు మేము వదిలేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మదురోతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది అనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ కి ఏం కావాలి వెనిజులాలో? రెజిమ్ చేంజ్ కావాలా, లేదా వ్యూహాత్మకంగా వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఇంకా కావాలా, కేవలం డ్రగ్స్ విషయంలో ఏదైతే ఫెంటనిల్ కొకైన్ ఉందో ఈ విషయంలోనే డొనాల్డ్ ట్రంప్ కోపంగా ఉన్నారా, లేదా వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్స్ అన్ని అమెరికాలో ఆపరేట్ అవుతుందని చెప్పి ఆయన కోపం వచ్చిందా? ముఖ్యంగా ట్రెందే అరగ్వా ఏదైతే వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్ ఉందో అమెరికాలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు చాలా మంది వెనిజులన్ రెఫ్యూజీస్ అమెరికాకు వచ్చారని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు వెనిజులా యొక్క ఎయిర్ స్పేస్ ని ఇప్పుడు ఏ కంట్రీ యూజ్ చేసుకోవట్లేదు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా. దీనివల్ల ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయిన వెనిజులా ఇప్పుడు ఇంకా కష్టాలు పాలవుతుంది. అయితే వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మాత్రం తాను దేశాన్ని వదిలి వెళ్ళని చెప్పి గట్టిగానే కూర్చున్నారు. అంతేకాదు ఒకవేళ వదిలి వెళ్లాల్సి వస్తే గ్లోబల్ యామ్నెస్టీ వరల్డ్ వైడ్ గా తను ఎక్కడికి వెళ్ళినా తనకి ఎటువంటి ప్రాసిక్యూషన్ జరగకూడదని ఆయన కోరుకుంటున్నారు. అంతేకాదు ఒకవేళ కనుక ట్రాన్సిషనల్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వాళ్ళు తన వ్యక్తులు తన అనుచరులే ఉండాలని కూడా అంటున్నారు అనమాట.